శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పవిత్ర నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన TLC అనుదిన ఆహారంలో ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతుకుడి, అలాగు చేసిన ఎడల మీరనుకొను చొప్పున దేవుడును సైన్యముకు అధిపతి యెహోవా మీకు తోడుగా ఉండును. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో శ్రేష్టమైనటువంటి మాట ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ వచనంలో 3 శ్రేష్టమైనటువంటి తలంపులు ఉన్నాయి. మొదటి తలంపు ఏంటంటే, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచిపెట్టుడి. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచిపెట్టుడి. దేవుని బిడ్డలారా, తెలిసి చేసినా తెలియక చేసినా కీడు కీడే. మనం ఎలా అనుకుని చేసినా కానీ అది కీడే అవుతుందనేటువంటిది గుర్తించాలి. యేసు ప్రభు ఒక మాట జ్ఞాపకం చేశాడు, కత్తిని దాల్చువాడు కత్తితోనే నశిస్తాడు అని. కీడును మనం కలిగి ఉంటే, ఇతరులకు కీడు చేసేవారం అయితే మనం కూడా దాని ప్రతిఫలాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఇది మొదటి అనుభవం. రెండవ అనుభవం జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, మేలు వెతుకుడి అని జ్ఞాపకం చేయబడింది. కీడు చేయటం కంటే మేలు చేయటం అది మేలుకరం. అది వెతకండి, మేలు చేయటం అనేటువంటిది వెతకండి అని చెప్పి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ఉదయం మన జీవితంలో మనం ఎవరికైనా మనం ఉండేటువంటి పరిసరాల్లో కావచ్చు, మనం పనిచేసేటువంటి స్థలాల్లో కావచ్చు, ఒకవేళ ఇప్పటి వరకు మన జీవితం ఎలా ఉన్నా కానీ ఈ ఉదయం కీడు చేసేవారుగా కాకుండా, నష్టపరిచి కష్టపెట్టేటువంటి వారు కాకుండా, చేయగలిగినంత మేలు చేసేవారుగా, చేయగలిగినంత ఉపకారం చేసేటువంటి వారుగా మనం ఉండగలిగితే, ఆ భాగంలో చివరి ఒక 3వ తలంపు ఉంది. ఆ 3వ శ్రేష్టమైనటువంటి తలంపు ఏంటంటే, మీకు యెహోవా మీకు తోడుగా ఉండును అంటున్నాడు. సైన్యముకు అధిపతి యెహోవా మీకు తోడుగా ఉంటాడు. కీడు విడిచిపెట్టి మేలు చేసేవారుగా, మేలును వెంబడించేవారుగా, మేలును వెతికేవారుగా ఉంటే దేవుడు మనకి తోడై ఉంటాడు. అన్ని స్థలాల్లో, అన్ని పనుల్లో, అన్ని బాధ్యతల్లో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి కత్తిని దాల్చు వారందరూ కత్తితో నశిస్తారని చెప్పినట్లుగా కీడును విడిచిపెట్టి మేలు చేయటానికి ప్రయత్నం చేద్దాం. మేలు చేయటానికి మనస్సును ఆ విధంగా మరి స్థిరపరచుకుందాం. దేవుడు నిత్యం మనందరికీ తోడుగా ఉండబోతున్నాడు. ఇక ముందు కూడా ఆ విధంగానే తోడయ్యుండి నడిపించబోతున్నాడు. ఆ విధమైనటువంటి కృపలో దేవుడు మనందరిని కూడా స్థిరపరచునుగాక. ఈ దినం మన సంఘ సభ్యులు షెర్లీ చందు వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 128వ సంకీర్తన వారి జీవితంలో స్థిరపరిచి నెరవేర్చునుగాక. అలాగే మరి షెర్లీ యజమానటువంటి చందు తనది బర్త్డే, తనకి బర్త్డే శుభాకాంక్షలు శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. తన జీవితంలో దేవుని చేత దీవించబడి అష్ట ఐశ్వర్య ఆరోగ్యాలతో నిరంతరమైనటువంటి సమృద్ధి, సమాధాన, సంతోషంతో దేవుడు చందును దంపతుల్ని దీవించు వృద్ధిపరచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ ప్రభువా, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయం నా తండ్రి, శ్రేష్టమైనటువంటి తలంపు ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. కీడు విడిచి మేలు వెతుకుడి అని జ్ఞాపకం చేశారు. తద్వారా మీరు మాకు తోడుగా ఉంటారని జ్ఞాపకం చేశారు. నాయన, ఈ ఉదయం నా తండ్రి, అయ్యా మా జీవితంలో మేము కీడులు చేసేవారుగా మేము ఉంటే క్షమించండి. తెలిసి చేసినా తెలియక చేసినా ఎవరినైనా కష్టపెట్టి నష్టపరిచి కీడు చేసి హాని చేస్తుంటే మన్నించండి ప్రభువా. అయ్యా, ఇక ముందు మా ముందున్నటువంటి ప్రయాణంలో దేవ మీ చిత్తం అయితే నాయన, మీ కృప అనుగ్రహం మాకుంటే
మేలు చేసేటువంటి వారుగా మమ్మల్ని నడిపించండి. మేలుకరమైన జీవితంగా మా బ్రతుకులు మీరు మార్చండి. దేవా, మీరు తోడై ఉన్నప్పుడు భక్తుల యొక్క జీవితాలు ఏ రీతిగా వర్ధిల్లాయో నా తండ్రి, మేము కూడా మీ తోడు పొందిన ఆయన, మీ తోడు కలిగిన తండ్రి అయ్యా, మేము నడిపించు పట్టుకు సహాయం చేయండి. ఏ ఉదయం టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని ఆ రీతిగా నా తండ్రి మేలు చేసేటువంటి మనసును దయచేసి నిత్యం మీరు తోడైండి నడిపించి బలపరచండి. దేవా, ఈ దినం వివాహ వార్షికోత్సవం జరుపుకున్నటువంటి అయ్యా షర్లీ, చందుని మీరు దీవించండి. వారి దాంపత్య జీవితం మీరు ఆస్వాదించి అభివృద్ధిపరిచిన ఆయన, మీరు ఇవ్వబోతున్నటువంటి గర్భఫలాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, చందుకు మీరు ఇచ్చిన దయాకిరీటాన్ని బట్టి మీకు వందనాలు. నా వల్ల నీకు దీర్ఘాయువును, నువ్వు జీవించే సంవత్సరాలు అధికమవుతాయని సెలవిచ్చినట్లుగా నీ బిడ్డల యొక్క బాధ్యతల్లో ప్రయాణాలు మీరు తోడైండి వారిని మీరు నడిపించి బలపరచమని మరొక పర్యాయం ఈ ఉదయం నా తండ్రి టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు బలపరిచి ఏదైనా బిడ్డలు చేయని వారి పనుల్లో, వారి ప్రయాణాలు, వారి బాధ్యతలు మీరు తోడైండి. వారి ప్రతి అవస్థను మీ నామలు తీర్చి శ్రేష్టమైనటువంటి పరసంబంధమైన ఈవులతో దేవు మీ బిడ్డల్ని వృద్ధిపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.